పులివెందుల నియోజకవర్గంలో జెడ్పీటీసీ ఉప ఎన్నికలకు సంబంధించి జోరుగా ప్రచారం నిర్వహిస్తుంది వైఎస్ఆర్సీపీ పార్టీ. ఇటు ఎర్రపల్లి అనేటువంటి ఓ విలేజ్ లో కూడా ప్రత్యక్షంగా వైఎస్ భారతి గారి సోదరులైనటువంటి డాక్టర్ దినేష్ రెడ్డి స్వయంగా ఈ ప్రచారంలో పాల్గొంటూ కూడా ఓటర్లందరినీ కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయినటువంటి హేమంత్ రెడ్డిని గెలిపించాలని చెప్పి కూడా ఆయన కోరుతూ ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ దినేష్ రెడ్డి గారు ఉన్నారు. సార్, ఎలా చూడాలి ఈ పరిస్థితిని? ఎలా ఉంది ప్రజల్లో స్పందన? ప్రజల్లో స్పందన అయితే బాగుందండి. వాళ్ళకు ఉన్న నోటీస్ కూడా చాలా తక్కువ నోటీస్ ఉంది. అయినా కూడా చాలా మంది గ్యాదర్ అయినారు ఆల్రెడీ. ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో ఎలక్షన్ ముందు సూపర్ 6 అన్నారు. ఇప్పుడైతే మాత్రం చితకబాతున్నారు ప్రజలందరినీ. అవి ఇస్తామని చెప్పినారు ఎలక్షన్ ముందు. ఇప్పుడైతే మీరే విన్నారు పెద్దమ్మ ఏం చెప్తున్నారు. ఏమీ అందట్లేదు. ఇప్పుడు ఏమంటుందమ్మా మీకు? మీరే వింటున్నారు, నేను చెప్పాల్సి పింఛన్ ఒకటి ఇస్తాం సార్, అంతే. ఇచ్చినారు బియ్యం ఇంటికాడికి వస్తానమ్మా. ఇంటికాడికి ఇన్ని ఇస్తాను తెచ్చుకుంటాం. ఇంటికాడికి వస్తానే బియ్యం. సో మీరే వింటున్నారు. ఇంతకుముందు జగన్ గారి ప్రభుత్వంలో ఏదైతే మాట ఇచ్చింది ప్రతి ఒక్కటి నిలబెట్టుకొని, మాట ఇచ్చిన దానికంటే ఇంకా ఎక్కువ స్కీమ్స్ కానీ పథకాలు కానీ ఏదైతే అమలుపరిచినారో ఈ ప్రభుత్వంలో ఉన్నేటి కాదు కదా, ప్రామిస్ చేసినట్టు కూడా ఏమీ అందట్లేదు ప్రజలకు. ప్రజలు పడే కష్టాలు చూస్తుంటే ఇప్పుడు బాధగా ఉంది. ఎందుకంటే పెద్దమ్మ ఇంతకుముందు వచ్చేసి ఇప్పుడు అన్ని కోల్పోయినారు. కష్టమైతే ఉంది కదమ్మా మీకు ఇంతకుముందుకి ఇప్పటికీ? గతంలో సార్వత్రిక ఎన్నికలు కూడా ప్రచారం నిర్వహించారు మీరు. ఇప్పుడు జడ్పీటీసీ ఉప ఎన్నికలు కూడా నిర్వహిస్తున్నారు. ఎలాంటి మార్పులు చూస్తున్నారు? అంటే వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి ప్రభుత్వంలో ఎలా ఉండేది, ప్రస్తుత ప్రభుత్వంలో ఏ విధంగా? అప్పుడైతే చాలా ప్రజలైతే బాగా స్పందించేవాళ్ళండి. బాగా రుణాలన్నీ అందుతున్నాయి మాకు, ఏం కష్టం లేదు, మేము పోయి అడుక్కోవాల్సి వచ్చేది కాదు, ఇంటికి తెచ్చి ఇచ్చేవాళ్ళు ప్రతి ఒక్కటి. ఇప్పుడు మాకు గ్రామ సచివాలయాలు ఉన్నాయి, అన్ని దానిలో పోయి మేము ఏవి కావాలనుకుంటే అవి మాకు ఊరికి దగ్గరలోనే మా పనులన్నీ అయిపోయేటి. ఇప్పుడు ఎవరు లేరు. మా పనులు ఏమన్నా కావాలన్నా కూడా చాలా కష్టంగా ఉంది అని అంటున్నారండి. సార్, ఇప్పుడు ఎవరైతే అభ్యర్థి జడ్పీటీసీ అభ్యర్థి ఉన్నారో హేమంత్, తన తండ్రిని కోల్పోయినటువంటి వ్యక్తి, అదేవిధంగా లండన్లో విద్యాభ్యాసం చదివినటువంటి వ్యక్తి. సో అతని పైన కూడా ఈ విధంగా ప్రత్యక్షంగా దాడులకు దిగడం కానీ ఏ విధంగా చూడాలంటే? ఈ ప్రభుత్వమే అంతండి. పోయినసారి కూడా చూసినాము, వాళ్ళు ఓడిపోతారు అనుకుంటే దాడులకు దిగుతారు. ఇంకా దాని గురించి మనం చెప్పాల్సిందేముంది? పోయినసారి చూసినాము, ఇప్పుడు చూస్తున్నాం, మళ్ళీ కొత్త ఏం కాదు ఇది. సో ఎలా ఉండబోతుందండి సార్ ఈ ఎన్నిక, ఈ జడ్పీటీసీ ఎన్నిక? రానున్న 12వ తారీఖు జరిగేటువంటి ఎన్నికలు ఏ విధంగా ఉండబోతాయి? అంటే శాంతియుత వాతావరణంలో జరిగేటువంటి పరిస్థితి కనిపిస్తుందా? నిన్ననే ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. ఇద్దరు రామలింగారెడ్డి గారిని, రమేష్ గారిని కార్లు పగలగొట్టి రాళ్ళేసి హాస్పిటల్లో సిటీ స్కాన్, వాళ్ళ అదృష్టం, దేవుని దయ ఏం కాలేదు వాళ్లకు. కానీ ఇప్పుడు ఇంకా కొద్దిగా మెరుగు ట్రీట్మెంట్ కోసం అని చెప్పి బెంగళూరుకి వెళ్ళినారు వాళ్ళు. కానీ ఈ విధంగా అంటే నాకు తెలిసి రమేష్ యాదవ్ గారు ఎమ్మెల్సీ గారి పైనే అటాక్ చేస్తున్నారంటే ఇంకా మామూలు ప్రజల మీద ఏ విధంగా ఉంటుంది? నేను వినింది అయితే అండి, ఇప్పుడు పోలీసులు వాళ్ళ పని చేసుకుంటూ పోయి ఏ ప్రలోభాలు పెట్టకుండా ఉంటే మామూలు మనుషుల మీద డెఫినెట్గా వైఎస్ఆర్సీపీనే గెలుస్తుందండి, దానిలో డౌట్ లేదు.
థ్యాంక్ యూ సార్. సో అది మొత్తం మీద గతంలో ఏదైతే వైఎస్ఆర్సీపీ పాలనలో అందించినటువంటి సంక్షేమ పథకాలను పొందినటువంటి ప్రతి ఒక్క ప్రజలు కూడా తిరిగి ఖచ్చితంగా ఈ పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని గెలుపొందిస్తారు. పోలీసులు కనుక ఖచ్చితంగా చట్టబద్ధంగా పనిచేస్తే మాత్రం ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలుపుకి ఖచ్చితంగా ఛాన్స్ ఉందని చెప్పి కూడా చెప్తున్నారు డాక్టర్ దినేష్ రెడ్డి. లోకేష్ రిపోర్టింగ్ ఫర్ సాక్షి.